ఆరంభికలామా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. సో టైం 7:40 అవుతుంది. ఇంత పొద్దున ఏంటో ఛాలెంజ్ అని అనుకోకండి. ఈరోజు పార్టిసిపెంట్ నేనే, నేనే పార్టిసిపెంట్. సో ఏంటి ఛాలెంజ్ అనేది వీడియో ముందు చెప్తాను, ఫాలో. సో ఇప్పుడైతే సూపర్ మార్కెట్ వెళ్ళబోతున్నాను. 25 पिल्स का ये चॉकलेट मानते हो सकते हैं ना, बस एक ही चॉकलेट. సో మనం ఆ షాప్కి వెళ్ళి దీని 25 పిల్స్ అంటారు. సో 25 పిల్స్ తోటి మనము ఇది తీసుకున్నాం. మళ్ళీ 1 చాక్లెట్. 1 చాక్లెట్ వచ్చేసి 25 పిల్స్ పడింది. సో ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఇదే. Like it? Extraordinary, fantastic, mind blowing, sir. ఇక్కడ నుంచి ఇంతవరకు స్పెండ్ చేయాలి మనీ. అండ్ ఇప్పుడు రూల్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ఈ 25 పిల్స్ తోటి ఇది కొన్నాను. సో నెక్స్ట్ ఐటమ్ దీనికంటే ఎక్కువ ఉండాలి. ఈ ఛాలెంజ్ మార్నింగ్ 8 to నైట్ 8 వరకు అవుతుంది. రూల్ నెంబర్ 3, ప్రతి ఒక్క ఐటమ్ నేను ఏదైతే కొన్నానో ప్రతి 1 అవర్కి నేను ఇది కంప్లీట్ చేయాలి. రూల్ నెంబర్ 4 ఏంటంటే, సో బై ఓన్లీ 1 ప్రోడక్ట్ ఫ్రమ్ 1 షాప్. రూల్ నెంబర్ 5 వచ్చేసి ఏదైనా సరే నేను సింగిల్ పీసే కొనాలి. సో టైం అయితే 8 అయింది. సో మన ఛాలెంజ్ స్టార్ట్ చేసే టైం అయింది. సో మనం ఇందులో తీసుకున్నాం కదా చాక్లెట్. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్. సో ప్రతి 1 అవర్కి నేను తినాలి. సో ఇప్పుడు 1 అవర్ అయింది. సో ఇది ఇప్పుడు నేను తింటున్నా. సో ఇప్పుడు సెకండ్ కొనడానికి వెళ్తున్నాను. సో ఇట్లానే ప్రతి 1 అవర్కి నేను తింటా. సో ఒక కన్ఫ్యూజ్ కాకండి, ప్రతి 1 అవర్ తింటానే కానీ ప్రతి 1 అవర్కి నేను బై చేయట్లా. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రతి 1 అవర్కి నేను తింటా. 8 to 12 ప్రతి ఒక్క 1 అవర్కి నేను ఏదో ఒకటి తింటానే ఉంటా. ఏదైతే మనం కొన్నామో దాంట్లోనే, కానీ ప్రతి 1 అవర్కి నేను కొనట్లా. అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే సెకండ్ కొనడానికి అయితే వెళ్తున్నాను. సో బ్యాక్ సైడ్ షాప్ ఉంది ఇక్కడ ఇది. సో అక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఒక స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళి మన సెకండ్ ప్రోడక్ట్ది కొన్నాం. ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ కొనడానికి అయితే వచ్చాను. సో అంబా చిప్స్ అంటాం దీన్ని. ఇది తీసుకుంటున్నాను. భయ్యా మీకు కిतना है भाई? 50 पिल्स एक दे दो भाई. ఓకే, థ్యాంక్ యూ బాయ్. సెకండ్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి 50 పిల్స్ పడింది. మూడో ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళిపోదాం పదండి. నెంబర్ 3, లెట్స్ గో. నేనైతే నెక్స్ట్ ఛాలెంజ్ కోసం అని చెప్పేసి కోక్ తీసుకుంటున్నా. కిतना है भाई? ఓకే, థ్యాంక్ యూ బాయ్. గైస్ ఇది మనకైతే 1.50 పిల్స్ పడింది. ఇంతకుముందు మనం చిప్స్ తీసుకున్నాం. సో గైస్ ఇందాక ఒక షాప్కి వెళ్తే వీడియో చేయొచ్చా అంటే ఎలా చేయలేదు. సో ఒక విషయం చెప్పాలి, నేను ముందు ఏ షాప్కి వెళ్ళినా కానీ వీడియో తీసుకుంటున్నాను ఇలా వీడియో కోసం అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటున్నా. వితౌట్ పర్మిషన్ ఇక్కడ చేయడానికి ఎలా లేదు. యూఐలో చాలా రూల్స్ చాలా గట్టిగా ఉంటాయి. సో ఏ షాప్కి వెళ్ళినా వీడియో తీసే ముందు నేను అడుగుతాను వాళ్ళకి తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. వాళ్ళు ఎలా చేస్తేనే నేను తీస్తా, వాళ్ళు ఎలా చేయకపోతే నేను వీడియో తీయట్లేదు. సో ఇందాక ఒక షాప్కి వెళ్ళి అడిగాను ఇట్లా చేస్తున్నానంటే, సో వాళ్ళైతే ఎలా చేయలేదు. సో టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది బేకరీ. సో ఇక్కడికి వెళ్ళి అడుగుదాం మన 4th ప్రోడక్ట్ దొరుకుతుందా లేదా అని. మన ఇది చూపించారు 2 dirhams. సో ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలంట. 1 అవర్ అది కంప్లీట్ చేయాలి. సో గాయ్స్ మన 4th ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 2 కంటే ఎక్కువ ఉండాలి. పొద్దున్నే వెజిటబుల్స్ వచ్చాయి. అదే మర్చిపోయిన మార్కెట్ ఇక్కడ
ఇది సో ఇక్కడ మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకుందాం. ఏముంటాయో 2.50కి చూద్దాం. ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయి. సరే డ్రింక్స్ మనం తీసుకున్నాం కానీ ఆల్రెడీ, సో తీసుకోకూడదు. సో అన్నీ 2.25లోనే ఉన్నాయి, తీసుకోవచ్చు. కానీ మనం తీసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర డ్రింక్ ఉంది కాబట్టి. సో ఇక్కడ చిప్స్ కూడా ఉన్నాయి సేమ్ ప్రైస్లో. అయితే మన దగ్గర ఆల్రెడీ చిప్స్ ప్యాకెట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది కూడా తీసుకోకూడదు. సో ఇదైతే కనిపించింది కోకోనట్ అండ్ మోమో అంట. సో ఇదే తీసుకుంటున్నాను. మన దగ్గర బిస్కెట్ అయితే లేదు కదా, సో నౌ బిస్కెట్. ఓ బ్యాగ్ నేమ్ అంటే బ్యాగ్ నేమ్ ఫస్ట్. థ్యాంక్ యూ. సో 2 dirhamకి చచ్చిపోతుంటా. ఇప్పుడు ఒక పెద్ద సమాజం నుంచి బయటపడ్డాను. సో ఇంత చూస్తే కదా బిస్కెట్, సో అది వచ్చేసి 2 dirham. మన టార్గెట్ ఏంటంటే 2 కంటే ఎక్కువ ఉండాలి. వాపస్ వెళ్ళి అది ఇచ్చేసి ఇది తీసుకున్నా. సో ఇది వచ్చేసి 2.50. సో నెక్స్ట్ ప్రోడక్ట్ జరుగుతుంది. ఇక్కడ దొరుకుతుందా? సో ఇక్కడ కూడా మనకి దొరకలేదు. 3 dirhamsకి ప్రోడక్ట్ కొనే ప్లేస్ అయితే కనపడలేదు. సో అందుకని టిఫిన్ చేయడానికి వచ్చాను రెస్టారెంట్కి. సో రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. 3 dirhams కంటే ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను టిఫిన్ ఏదైనా కానీ. సో వెళ్ళి టిఫిన్ చేద్దాం. చూడొచ్చు టైం 9:02 అయింది. ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను. అయితే 9:12 అయింది. నేను 8:55కి ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది. కొబ్బరి చట్నీ, టమాటో, సాంబార్ మాడే. టైం 10 అయింది. 3వ స్టార్ట్ అయింది. నెంబర్ 3 చూద్దాం ఎలా ఉంటుంది. సేమ్ లేస్లో ఉంది మనకి. లేస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. చిల్లీ ఫ్లేవర్ ఉంది, చిల్లీ ఫ్లేవర్. స్పైసీ లేదు, పుల్లగా ఉంది అంటాం. మళ్ళీ లాస్ట్ బైట్. సో ప్రొడక్ట్ కొనడమే కాదు, అది కంప్లీట్ చేయాలి. సో అదే టాస్క్. 3 hours 3 ప్రొడక్ట్. సో టైం 11 అయింది. 4th hour. 4th hourకి నేను కోక్ తాగుతాను. పన్నెండు అయింది. 5 గంటలు కంప్లీట్ అయింది. మన 6th ప్రొడక్ట్ టైం అయింది. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. పీనట్ బటర్, సాఫ్ట్ కుకింగ్ అంట, చాలా సాఫ్ట్ ఉంది. అసలు గాయస్ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోడక్ట్ కొనడానికి వెళ్తున్నాను. సో అది వచ్చేసి ఎబో 5 ఉండాలి. సో ఏదైనా సరే గాయస్ 12:30 అవుతుంది. ఫిబ్రవరి మంత్లో ఎండ సమ్ముతుంది. స్కై హాయ్ ఎండ పుట్టింగ్స్, చెమట పట్టింగ్స్. ఈ టెంట్ చూసారు కదా, ఈ టెంట్కి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు రమజాన్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. సో దానికి ఆ టెంట్ ఏంటో రమజాన్ స్టార్ట్ అయినా చూపిస్తా. ఓకే, సో ఇండియా, నేపాల్ ఏ కంట్రీ నుంచి వచ్చినా కానీ ఇది మనకి మన మోర్ హైపర్ మార్కెట్ ఎట్లానో అట్లా అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. కానీ మనకి అన్నీ కూడా 5 తర్వాతే కావాలి. 5 తర్వాతే కావాలని చూద్దాం. సో బ్రెడ్, మళ్ళీ బ్రెడ్. సో బ్రెడ్ అయితే ఉంది మనకి 5 తర్వాత, కానీ ఆల్రెడీ మనం బ్రెడ్ తీసుకున్నాం మార్నింగ్. సో కాబట్టి బ్రెడ్ తీసుకోకూడదు.
అక్కడైతే వీడియోలో చేయలేదు. అక్కడ నుంచి గ్రేప్స్ తీసుకున్నాం. సో అదైతే 5.50 పడింది. ఒకటైతే దొరికింది మనకి. ఇంకో దగ్గరకు వచ్చేసాము, అలాంటి సూపర్ మార్కెటే. సో ఇప్పుడైతే వేరే దగ్గర ఉంది. సో ఇక్కడ కూడా వీడియో ఫుటేజ్ అయితే లేదు, బట్ ఇలా తీసుకోవచ్చు. సో 6 dirham వెతుకుతున్నాను సామాన్లు. ఇందాక చూపించిన సూపర్ మార్కెట్లో కూడా లేదు, అండ్ ఇక్కడ కూడా లేదు వీడియో. దాంట్లో 5.50కి గ్రేప్స్ తీసుకున్నా. అండ్ ఇక్కడ 6 dirham తీసుకోవాలి. ఏం తీసుకోవాలో చూద్దాం. సో 6 dirhamsకి అయితే మనకి దొరికేసింది. సో నో నీడ్ టు ఫైండ్ 7 dirham. సో గైస్ ఇక్కడ ఇది ఇంకొక సూపర్ మార్కెట్. సో ఇక్కడ మనకి 7 dirham 6.50 నుంచి కావాలి. సో చూద్దాం 6.50 దొరుకుతుందో దొరకదా. సో ఇదైతే 7 ఉంది. కాఫీస్ కానీ కంప్లీట్ చేయాలిగా 1 అవర్లో మనం. వద్దు, అరటిపళ్ళు తీసుకున్నాను విత్ 6.85. సో అది గాయస్ మనం సక్సెస్ఫుల్గా 6.6 కూడా కంప్లీట్ చేస్తాం. 6.85 అయింది ఇది 1 kg. యాక్చువల్గా 7 dirhams ఉండే, బట్ అక్కడ వెయిట్ సరిగ్గా అంటే మన చేతులు లేదు కదా, కొంచెం అటు ఇటు అయ్యింది. సో 7 dirham అయింది ఇప్పుడు. సో 7 dirham కంటే ఎక్కువ చేయాలి. సో 1 అవుతుంది టైము. లంచ్ చేద్దాం. ఇలా లంచ్ 7 dirhams కంటే ఎక్కువ ఉంటుందో మళ్ళీ చూడాలి. ఉంటే కనుక అక్కడికి లంచ్ చేద్దాం ఫస్ట్ అయితే. లాస్ట్ వీడియోస్లో మనకి ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది. సో విండ్ వల్ల నాకు మైక్ లేదు, జస్ట్ ఫోన్లో రికార్డ్ చేస్తాం కదా. సో కాబట్టి ఆడియో కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. ఈ వీడియోలో అది కరెక్ట్ చేశాను. డెవలప్ ఆడియో క్వాలిటీ బాగుందో బాగాలేదో ఈ వీడియోలో చెప్పండి తప్పకుండా. సో దాంతోపాటు మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా, లేదంటే అప్డేట్ చేయాలనుకున్నా కానీ చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేద్దాం మనం. ఓకే, సో మనమైతే ఇక్కడికి వచ్చిన స్పేస్ టు నైన్ రెస్టారెంట్కి. ఇక్కడ ఏం తింటున్నానో చూపిస్తాను. సో గైస్ నేనైతే బర్గర్ తినడానికి వచ్చాను. ఈ బర్గరు, సో ఈ బర్గరు 8 dirham అంట. 7 dirham రాశారు కానీ 8 dirham. సో బిల్లో 8 వస్తుంది. ఇది వరల్డ్ మెన్యూ అంట. సో మనం 1 o'clock ఆర్డర్ చేస్తే 1:10కి వచ్చేసింది. సో ఫుడ్ అయితే వచ్చింది, తింది. బర్గర్లో కేచప్ ఎంతమంది ఇష్ట కమెంట్ చేయండి. బర్గర్లో ఎగ్, చికెన్ ప్యాటీ, చీజ్, చిప్స్. మనకి బ్రెయిన్ దొబ్బింది. వాళ్ళు ఇచ్చారు కెచప్స్, ఆయన తెచ్చుకున్న బాటిల్స్. లాస్ట్ బై 8 dirham. సో గైస్ హాఫ్ టైం అయిపోయింది. 6 hours అయితే కంప్లీట్ అయిపోయినాయి. 6 hours కంప్లీట్ అయింది. 6 items మనం కంప్లీట్ చేస్తాం. సో ఇంకా 6 hours ఉంది. నెక్స్ట్ 6 hours ఏం చేస్తాను జస్ట్ ఫాలో చేయండి. సో ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అండ్ మన బడ్జెట్ వచ్చేసి 100 dirhams. సో ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ సైడ్కి వేస్తాను చూడండి. సో ఇప్పుడు టైం 2 అయింది. ఓకే గాయ్స్, మా ఫ్రెండ్స్ అయితే పండుకుంటున్నారు, అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నా. సో టైం వచ్చేసి 2:32 అయింది. లాస్ట్ పీస్. సో గైస్ టైం 3 అయింది. సో ఇప్పుడైతే మనం 7th అవర్లోకి వచ్చాము. 7th ఐటమ్ ట్రై చేద్దాం. సో గులాబ్ జాము, ఇందాక గ్రేప్స్ చాలా పుల్లగా ఉన్నాయి, అందుకని గులాబ్ జాము. అలా
ఇది 10th అవర్ ఇప్పుడు. సో 10th అవర్లో అరటిపండు చిన్న నోట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఐదు తినేటప్పుడు రెండు వాళ్ళు ఉంది. సో వాళ్ళు తీసుకుంటే బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకుంటారు. సో ఆరోగ్యం తీసుకున్నాక మూడు సో టైం అయితే 4:43 అయింది. లాస్ట్ ఐటమ్ వచ్చేసి 8 దిరం బర్గర్. సో ఇప్పుడు ఆ 8 దిరం కంటే ఎక్కువ ఉండాలి, చూద్దాం. సో ఇది పిస్తాచో 10 దిరం కంట. ఇదొక డేట్ షాప్లోకి వచ్చింది. సో అక్కడ అన్ని డేట్స్, పిస్తాచో, అరబిక్ స్వీట్స్ అన్న. సో 5 అయింది. ఇది నెంబర్ మర్చిపోయినా ఎన్నోదో చూద్దాం. సో ఇది ఇప్పుడు కొన్నాం కదా, తీసుకొచ్చాను. ఇది ఎన్నోదో నెంబర్ మర్చిపోయాను, ఇక్కడ వేస్తా. ఓకే, లేదంటే నేను వేసేలోపు మీరే కమెంట్లో చెప్పండి ఎన్నోదో ఇది. ఎన్ని స్టార్ట్ జరిగింది? పిస్తాచో అనుకున్నా, పీనట్స్. పల్లీలకి పిస్తాచో మరి గ్రేవీయో లేదంటే జస్ట్ కోటింగ్ అలా వేసినట్టున్నారు. టేస్ట్ అయితే ఓకే. లేదు చూడండి, నేను వచ్చినాయో 1 2 3 4 5 6 లేయర్స్ ఉన్నాయి. సో పైన మన డాల్డాలా అనిపిస్తుంది, మన డాల్డా నెయ్యి అర్థం కావట్లేదు. నెయ్యి, ఇక డాల్డాకి వెళ్ళి వాటర్ నెయ్యి. ఇప్పుడు వెళ్ళిన రెస్టారెంట్ అరబిక్ రెస్టారెంట్, ప్రాపర్ అరబిక్ రెస్టారెంట్. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఇద్దరికి ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ మేబీ ఒక 10-20% మాత్రమే వచ్చు. నాకేమో 10-20% అరబిక్ వచ్చు. చాలా కన్ఫ్యూజ్ అయిన తర్వాత దొరికింది నాకు. చాలా కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు. నేను చెప్పి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పి నాకు అర్థం కాదు. అందుకే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాస్ట్ బైట్. ఇది కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్ళాలి. ఈరోజు నా కడుపు లేదంటే మూసింది అర్థం కాదు. సో దీని ఇప్పుడు ఎలా తినాలి? జామ్ లేదు, ఏం లేదు. ఈ 2 పీస్ నాకైతే నచ్చదు గైస్. ఇది తినట్లేదు, పక్కన పెట్టేస్తున్నా. అదే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బట్ చాలా డ్రై ఉంది అండ్ సాఫ్ట్గా లేదు. మరి ఒడ్డుదో బ్రెడ్ కొత్తదో పాత తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. మిల్క్ బ్రెడ్ కానీ ఫ్రెష్ కాదు, మొత్తం డ్రై ఉంది. సో గైస్, ఫైనల్లీ లాస్ట్ పీస్కి అయితే వచ్చేసాను. సో దీంట్లో ఇంకొక పీస్ ఉంది. ఇది స్టార్టింగ్లో చూపిస్తాను కదా, సో అలాంటి పీసే, డూప్లికేట్ పీసు. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఇది తినద్దు, ఇది లేడీస్కి అని చెప్పేది. సో అందుకని నేను తినట్లేదు. ఇదైతే స్కిప్ చేస్తున్నా. ఇది వచ్చేసి లాస్ట్ పీసు. ఇది కంప్లీట్ చేస్తే అయిపోద్ది. టైం వచ్చేసి చూపిస్తా 6:24. సో లాస్ట్ పీసు
లాస్ట్ పీస్ కంప్లీట్ చేస్తే అయిపోద్ది. లాస్ట్ బైట్. సో టైం అయితే 6:46 అయింది. సో గాయ్స్ టైం అయితే 6:46 అయింది. సో ఛాలెంజ్లో ఆఖరి ఘట్టం కింద మనం వచ్చాము. ఇంకా లాస్ట్ 2 ఉన్నాయి, 7కి ఒకటి 8కి ఒకటి. సో 2 ఉన్నాయి. సో నెక్స్ట్ టైం తినబోతున్న కొన్ని గెస్ట్ చేయండి వెళ్ళేటప్పటికి. సో మనం 12th అవర్లో అడుగు పెట్టేసాము. సో ఎక్కడున్నాను, ఏం తింటున్నాను, ఏం రెస్టారెంట్ అని చెప్పేసి ఫుడ్ వచ్చినాక చెప్తా. ఓకే, సో మన ఫుడ్ అయితే వచ్చేసింది. 8 నిమిషాల ఫుడ్ వచ్చేసింది. సో మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్ బిర్యానీ. ఇప్పుడు చూచ్చు పొగలు వస్తున్నాయి. ఆరంభికలామా? నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఎన్నిసార్లు వచ్చినా కానీ సేమ్ రెసిపీ అసలు బాగా. నలిగిపోతుంది అట్లా. లాస్ట్ బైట్. ఓకే బై, థ్యాంక్ యూ. 22 dirham అయింది. సో గాయ్స్ లాస్ట్ అండ్ ఫైనల్. సో ప్రీవియస్ బిల్ వచ్చి 22 dirham అయింది కదా. దాన్ని బీట్ చేయడానికి వెతుకుతూ ఉంటే నాకు ఇక్కడ బాస్కిన్ గార్డ్ కనిపించాడు. సో మనం ఇప్పుడైతే బాస్కిన్ రాబిన్స్లోకి వెళ్ళి లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ మోర్ దెన్ 22 అబౌట్ 22 అబౌవ్ 23, 24, 25 like that bill. But I need only one piece, huh? One piece. Yeah, one bowl. Alright, thank you so much. You're welcome. Your ice cream, sir. Thank you. First bite. కుమ్మేసింది అంటే నేను పొద్దున్న నుంచి తిని 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 రిఫ్రెష్. చాలా బాగుంది. బాస్కిన్ రాబిన్స్కి పే పెట్టాల్సిన అవసరం లేదు. సో గైస్ ఇది మన లాస్ట్ ఫుడ్ ఐటమ్. దీని తర్వాత ఛాలెంజ్ అయితే కంప్లీటెడ్. బట్ దానికి నాకు ఇంకా 53 minutes ఉంది. సో 53 minutesలో గ్యాస్ క్రీమ్ కంప్లీట్ చేయకపోతే ఓడిపోయినట్టు. ప్రతి వీడియోలో విన్ అయితే ఏంటి, లూజ్ అయితే ఏంటి అని కూడా చెప్తా. నాకు పొద్దున్న వీడియో చూస్తున్నా కదా, విన్ అయితే ఏంటి, లూజ్ అయితే ఏంటి. సో విన్ అయితే ఏం లేదు, నేను విన్ అయినట్టు అంతే. ఒకవేళ లూజ్ అయితే, సో లూజ్ అయితే ఎట్లా అంటే, సో 95 నుంచి 100 లోపు ఫినిష్ చేయాల్సింది. సో 95 నుంచి 100 లోపు ఫినిష్ చేయకపోతే నేను ఓడిపోయినట్టు. అండ్ సెకండ్ది 100 పైన వెళ్ళినా కానీ ఓడిపోయినట్టే. సో ఇప్పుడు ఓడిపోతే ఎంత మనీ అయితే ఎక్స్ట్రా అండ్ తక్కువ అయిందో అంత మనీ నేను ఎవరైతే బయట పనిచేస్తారు కదా, ఈ రోడ్ రూప్స్ వాళ్ళు కావచ్చు లేదంటే పేపర్స్ ఉంటారు కదా, వీళ్ళైనా వాళ్ళకి నేను ఇచ్చేస్తా. ఎంత మనీ అయితే తక్కువ అవుతుందో అంత మనీ, అండ్ ఎంత మనీ ఎక్కువ అయితే అంత మనీ కూడా. సో రెండు. ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ కనుక నేను ఈ 9 లోపు కంప్లీట్ చేయకపోతే ఈ లాస్ట్ ఐటమ్ ఎంతైతే ఉందో ప్రైస్ అంత మనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే 23 dirham వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో చూద్దాం 23 లేదంటే ఎంత అని చెప్పేసి. సో 9 లోపు కంప్లీట్ చేయను అని చెప్పేసి. సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ వెళ్తూ ఇంతవరకు చూశారు అంటే నచ్చుతనే ఆశిస్తున్నా. సో లైక్ కొట్టండి. అండ్ మీకే ఫుడ్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఛాలెంజెస్ కోసం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి సండే షార్ప్ 9:30కి అయితే వీడియో అప్లోడ్ అవుతుంది. మీకేమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కమెంట్లో చెప్పండి, తప్పకుండా చెల్లండి. అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీక్ నుంచి కానీ నెక్స్ట్ వీక్ నుంచి కానీ ఫుడ్ ఛాలెంజెస్ అయితే రావు. ఎందుకంటే రమజాన్ స్టార్ట్ అవుతుంది. సో బయట ఫుడ్ తినడం ఇక్కడ ఢిల్లీ కాదు, రమజాన్ టైంలో ఎలా ఉండదు బయట తినడానికి. సో కానీ ఏం ప్రాబ్లం లేదు, దానికి సపరేట్ వీడియోస్ వస్తాయి. సో టోటల్ బిల్ వచ్చేసి ఇక్కడ వేస్తున్నా చూడండి. ఈలోపు నేను ఐ థింక్ తినకొస్తాను.
బిల్ అయితే 93.25 అయింది. సో అఫీషియల్గా అయినా అన్అఫీషియల్గా ఓడిపోయాను. సో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తినిపోయినా ఓడిపోయినట్టే. ఎందుకంటే మనం చెప్పుకున్న ముందే 95 అవ్వాలి, 95 నుంచి 100 లోపే అవ్వాలి. బట్ 93 నుంచి చేయలేకపోయాను. సో 2-0 మైనస్ అయింది. సీ యూ ఆన్ నెక్స్ట్ సండే. గుడ్ బాయ్. वीडियो मुश्किल नहीं है ना ये आपके लिए. शुक्रिया. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో గాయస్ మనం నిన్న ఓడిపోయాం కదా. సో చెప్పే కదా నిన్న వీడియోలో ఎవరైతే కనబడతారో వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి. సో నిన్న నా ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోయింది. ఇట్ ద సేమ్ టైం నాకు ఆర్మీ కూడా కనపడలేదు. సో అందుకని ఇప్పుడు ఇచ్చేసాను. సో యూనిఫామ్లో ఉన్నాను. సో అందుకని ఫేస్ చూపించట్లేదు. ఓకే.